కొమరంభీం జిల్లా కేంద్రంలోని వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు దుర్గం ప్రసాద్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం. నేను మీ దుర్గం ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు వాంకిడి. ఈరోజు వాంకిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు ఈ ఇంద్రమ్మ ఇల్లు ద్వారా ఈ ప్రజా ప్రభుత్వం ద్వారా ఇసుక అనేది వితౌట్ చలాన్ లేకుండా ఇసుక అనేది ఇవ్వడం జరుగుతుంది. మన డిస్టిక్ లో 7,000కు పైగా ఇంద్రమ్మ ఇల్లు రావడం జరిగింది. అదే మన కాన్స్టిట్యున్సీలో ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీలో 3,500 ఇల్లు రావడం జరిగింది. అదే మన వాంకిడి మండలంలో 391 ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. దీనికి గాను ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు ఈ ప్రజా ప్రభుత్వంలో చలాన్ లేకుండా గవర్నమెంట్ కి చలాన్ కట్టకుండా డీడీ కట్టకుండా వాళ్లకు ఇసుక అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇసుక ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళకి ఇచ్చిన ధృవపత్రం ద్వారా తహసీల్ ఆఫీస్కి వెళ్ళి ఇలాంటి ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ లో వాళ్ళు అంతా రాసుకొని అక్కడ సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీకు రోజుకు 2 ట్రాక్టర్ల ఇసుక వితౌట్ చలాన్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంద్రమ్మ ఇల్లులు ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అదే మన ప్రజా ప్రభుత్వంలో దాదాపు 4 లక్షలు పైగా ఇల్లులు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు ఉన్న 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనం చూసింది లేదు. మన డిస్టిక్ ఆసిఫాబాద్ కొమరంభీం డిస్టిక్ కి వచ్చింది లేదు. కానీ మన ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అందరికీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. రాబో రోజుల్లో మా డిసిసి అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ గారు వచ్చే నెక్స్ట్ టర్మ్ లో 10,000కు పైగా, ఈసారి 7,000 రావడం జరిగింది. నెక్స్ట్ టైం 10,000కు పైగా ఇంద్రమ్మ ఇల్లు ఇప్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లులు ఎక్కడెక్కడైతే లబ్ధిదారులు వాళ్ళ ముగ్గులు వేయడం జరుగుతుందో మన వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గురునెల్లి నారాయణ గారు ప్రతి చోట వెళ్ళి వాళ్ళను ప్రోత్సహిస్తున్నారు. చాలా మందికి ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉన్నా కూడాను వాళ్లకు చైతన్య సహాయం చేస్తూ వాళ్ళకి ప్రోత్సాహం కల్పిస్తున్న మన గురునెల్లి నారాయణ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ నోట్ కి కారణం చాలా బీజేపీ నాయకులు కానివ్వండి, బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, ఈ ఇంద్రమ్మ ఇల్లుల గురించి చెవాకులు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా వాళ్లకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు ఒకరి పేదోళ్లకు ఇల్లు ఇచ్చేది లేదు కానీ మేము ఇస్తున్నందుకు మీకు కడుపు మంట ఎందుకని ఈ సందర్భంగా వాళ్ళను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఖచ్చితంగా రాబో రోజులు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఖచ్చితంగా ఇస్తాము. అదేవిధంగా ఈ ఇసుక వితౌట్ చలాన్ లేకుండా ఖచ్చితంగా దీనిని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకొని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.